ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో స్క్రబ్ టైఫస్ జ్వరాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. 26 జిల్లాల్లోనూ ఈ కేసులు నమోదవుతూ ఉండగా చిత్తూరులో అత్యధికంగా 379 కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. నల్లిని పోలిన ఒక చిన్ని కీటకం కుట్టడం ద్వారా ఓరియంటియా సుట్టుగమూషి అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి వ్యాధికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కీటకం కుట్టిన చోట నల్లని మచ్చ ఏర్పడి దద్దుర్లు వస్తాయని, వారం 10 రోజుల తర్వాత జ్వరం, వణుకు, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణ సంబంధిత సమస్యల రూపంలో ఇన్ఫెక్షన్ లక్షణాలు బయటపడతాయని వైద్యులు అంటున్నారు. అయితే చాలా మంది దీనిని సాధారణ జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారని, సరైన సమయంలో వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోకపోతే అది తీవ్ర శ్వాసకోశ సమస్యలు, మెదడువాపు, మూత్రపిండాల వైఫల్యం వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సాధారణ యాంటీబయోటిక్స్ తోనే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చునని, అయితే అవగాహన లేకపోవడం సమస్య తీవ్ర కారణంగా నిలుస్తోందని చెబుతున్నారు. జ్వరం తగ్గకుండా ఉండి శరీరంపై నల్లటి మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి ఎలిసా పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు.